హిట్ టీవీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్. ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు 7 కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి ఎగ్జిబిషన్ లో పెడతారు. ఇక్కడ ఏదంటే హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఇరాన్, థాయిలాండ్, ఇలా ఇంకా బంగ్లాదేశ్, కొరియా. సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా బాగున్నాయి. నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను, మీకు కూడా చూపిస్తాను రండి. సో ఇక్కడ మనం సాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసింది సాయి ఆర్ట్ అండ్ ఫ్రేమ్ అన్నమాట. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు. సాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అక్కడ ఫ్రేమింగ్ ఉంటే ఇక్కడ మొత్తం కూడా మనకి మోల్డింగ్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు మీను గారు. హాయ్ మ్యామ్. Hi. कैसे हो आप? Good. Good. And after seeing all this, I felt very, very, very good. Thank you so And much. literally, I really love those things. These brass. Yes, brass. Right. And can you explain about these idols? These my factories in Rajasthan, Sirohi. We are manufacturers out there. Awesome. Personally, I am from Mumbai. Okay. We are into this business past 15 years. 15 years. Yes. My God. All over Okay. India, we cover through exhibitions and all. Okay. And this is all done in composite marble. Besides composite marble, we have an artifacts which is in brass. Okay. These are all in soft marble, which is covered with 24 karat gold leafing work. And Oh. more or less, we have a mix and match items which is in fiber. Okay. So it's a combination of all materials, which is something very exclusive and different concepts. Okay. How many types of? Around 4 to 5 different materials. Something Okay. is in composite marble, we have soft marble, we have fiber, we have brass. Okay. Can you Mix and explain matches. AK? Like this concept, what you see, this is all in a brass with the semi-precious coral work done on it. The Okay. tabletop items are all in a soft marble, which are the replicas of the original ivories, which is there Okay. in Mysore Museum. It's Okay. covered with 24 karat gold leafing work with Swarovski crystals copy done on it. Okay. These below ones are all in the composite marble, which Okay. is meant for indoor and outdoor both. Okay. And these are all in fiber, Okay. mixture of liquid glass with fiber. ఓకే. సో దీని ఏమంటున్నారు అంటే దాదాపు 25 ఇయర్స్ రైట్. 15 years for this 15 company, and the other company is 25 Okay. years. సో 15 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇది చేస్తున్నారంట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 to 5 టైప్స్ ఆఫ్ మెటీరియల్ తో చేసినవి ఉన్నాయి. ఒకటి బ్రాస్ తో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఐడల్స్ అంటే దేవుని విగ్రహాలు అంటారు కదా, అవన్నీ కూడా వినాయకుడు, కృష్ణుడు, అమ్మవారు, ఇక్కడ అన్ని కూడా మనం చూడొచ్చు. మార్బుల్ తో చేసినవి కూడా ఉన్నాయి. అండ్ మనకి విజువల్స్ చూపించినట్టు అసలు దేవుళ్ళ పైన అక్కడ మనకి మెరుస్తా ఉన్నాయి అన్నమాట. ఆ మెరిసేది ఏంటా, మేబీ మనకి షైనింగ్ కోసం పెయింటింగ్ చేశారేమో అని నేను అనుకున్నాను. బట్ 24 క్యారెట్ గోల్డ్ తో చేశారు. అది అంటే మనకి రేట్ ఏ రేంజ్ లో ఉంటుందో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంతే కష్టపడతారు కూడా, చాలా డేస్ పడుతుంది ఇవన్నీ కూడా చేయడానికి, మార్బుల్ తో చేయడానికి. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి ఫైబర్ తో చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇవన్నీ కూడా ఒకసారి చూసేయండి. సో ఇక్కడ మనం ఇంకొక స్టాల్ దగ్గర ఉన్నాం, సింప్లీ ఆర్ట్ ఫ్రమ్ బాంబే. ఇక్కడ మనకి హైదరాబాద్ లో కుకట్పల్లిలో కూడా వీళ్ళది ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేయొచ్చు. మనకి ఏదైనా కస్టమైజ్ కావాలి అంటే అది కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు శ్రీధర్ గారు ఫ్రమ్ బెంగళూరు. సో సార్ చెప్పండి, అసలు ఇదేంటి? ఇది చాలా అంటే చైర్ కదా? ఒక చైరు, బట్ ఒక్క పీస్ వుడ్లెస్ వేసారు. ఓకే. ఒక్క పీస్ చెక్కాల ఫుల్ చేశారు. ఓకే. స్పెషాలిటీ ఏమంటే ఇది ఇట్ కెన్ రివాల్వ్ 360 degrees. హై Also. గాడ్, నేను అలానే ఉంటుందేమో ఇట్ అనుకున్నాను. కెన్ రివాల్వ్ 360 degrees. ఓకే. ఇది Okay. ఏ వుడ్? దిస్ ఇస్ రెయిన్ ట్రీ ఫ్రమ్ ఇండోనేషియా. రెయిన్ ట్రీ ఫ్రమ్ ఇండోనేషియా. ఎందుకంటే మన చెక్కకి మన వుడ్ కి దానికి డిఫరెన్స్ ఏంటి? No, the difference is just wood is little soft. ఓకే. So the carving and sculpture can be done easily. And the beauty about this is the labor over there in Indonesia little cheaper. ఓకే. Labor is very cheap there in Indonesia. ఓకే. And the best part is we have a complete factory setup there in Indonesia. ఓ, మనకి ఇండోనేషియాలో పెట్టేశారు షాప్. No, we have a మ్యానుఫ్యాక్చరింగ్. manufacturing. ఓకే. This సో is in the rural parts of Indonesia. రూరల్ పార్ట్స్. ఓకే. అంటే వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ ప్రతిదీ మనం చూసినట్లయితే చాలా బాగుంటుంది. బట్ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వుడ్ కూడా ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూసినట్టయితే ఇది రెయిన్ వుడ్ అనేసి
ఇండోనేషియా నుంచి తీసుకొచ్చారు. అండ్ ఈ చైర్ని మనం 360 degreesలో మనం రొటేట్ చేయొచ్చు. అండ్ ఎందుకు మన చెక్క కూడా మనకి బాగుంటుంది కదా అంటే, లేదు ఇక్కడ ఏంటి అంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మోల్డ్ చేయడానికి చెక్కడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఏంటి అంటే ఇంకొకటి అక్కడ లేబర్ అంటే మనకి ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు, మెషిన్తోనే అయితే తక్కువ ఉంటుంది, కానీ చేతి పని చేయాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు, అక్కడ తక్కువ తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే పెట్టేశారు, ఇక్కడ ఇండోనేషియాలో. అండ్ ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా వీళ్ళ ఆఫీస్ ఉంటుంది, విజిట్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కటి అసలు దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం రండి. సార్ ఇవి Water fountains. ఓకే, All these water fountains also made in Taiwan. తైవాన్. Okay. The speciality of these water fountains is most of the water fountains that you get here in India are made out of cheap plastic or fiber. ఓకే, ఇవి These are all composite material. ఓకే, Sandstone, redstone, Italian marble dust, adhesive, resin, and FRP. అవన్నీ So కలిపి that, చేస్తారు. and the beauty about our fountains is we give you a buyback offer of after 7 years. Buyback upgrade offer we give you, which nobody in India gives. ఓకే, And we give you 2 years warranty on the motor. ఓ All these things we give you so that we have so much of confidence in our product. ఓకే. సో తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేశారు. ఇక్కడ మనకి ఏంటి అంటే తొందరగా అయిపోవాలి అండ్ చీప్ రేట్లో అయిపోవాలి అనేసి చాలా తక్కువ క్వాలిటీతో చేస్తారు అనేసి తైవాన్ నుంచి వీళ్ళు ఒక రెడ్ స్టోన్, Sandstone, రెడ్ శాండ్స్టోన్ అండ్ redstone, Italian marble dust, adhesive, resin, and FRP. ఓకే, అవన్నీ కలిపి కూడా నేను చెప్పలేను, అవన్నీ కలిపి కూడా ఇవి చేస్తారు. ఇక్కడ మనం ఇంకొకటి చాలా బాగుంది ఏంటంటే బుద్ధి ఉంది. ఇక్కడ మనం రాగానే ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. We do a buyback upgrade offer, ఓకే, which nobody does. ఓ You understand what I'm saying? Yeah. Buyback upgrade after 5 or 6 years. 5 or 6 After 5-6 years, the fountain becomes old, right? So you will say, I'm fed up of seeing the same fountain. Yes. So what we give you an offer of buyback upgrade offer. Okay, you will give Another fountain, Fountain. we take the fountain for about 30 to 35%, which Okay. nobody else gives. Okay. We also give you 2 years warranty on the motor. Okay. We are giving you all this because we are confident of the product. సో మనం చేసిన ప్రోడక్ట్ మీద మనకు అంత నమ్మకం ఉంది కాబట్టి ఆ ఆఫర్స్ అన్ని ఇస్తాం. అండ్ నాకు ఇక్కడ మనకి ఇంకొక స్పెషల్ థింగ్స్ ఏంటి అంటే ఇవి చూసారా విగ్రహాలు, ఇవన్నీ కూడా తైవాన్ నుంచి. అసలు తైవాన్ నుంచి ఎందుకు తెప్పించారు, వీటి స్పెషాలిటీ ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు చెప్పండి, వీటి స్పెషాలిటీ ఏంటి? అసలు కృష్ణుడు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు. Taiwan is a Buddhist country. ఓకే, And Buddhist country making Hindu idols. That how is it a is special. possible? Huh? How It is is possible. like this? See, Hinduism was spread across Asia. Yeah. So those people also have something about Hinduism. So based on that, looking all this, they have made all this. All detailed work. स्पेशलिटी क्या है इसमें? This is made out of bonded bronze. And all the detailed work has been done in spite of this being so small. Can you see? Small. Yeah. See all the Minimalist. detailed work. Okay. You can feel it. Yeah. You can feel. What is the difference between normal brass and Bronze. bonded brass? That is 100% metal. Okay. This is a mixture of items. Okay. Not an alloy, but it is composite material. Okay. See the detailed work that they've done. ఒక్కసారి చూడండి, కృష్ణుడు మామూలుగా కృష్ణుడు క్యూట్ గానే ఉంటాడు, కాకపోతే అంత క్యూట్ గా ఉన్న కృష్ణుడిని మనం మలచాలి, అంత ఇంకా బాగా చేయాలి అంటే మనకి ఏంటి అంటే ఆ చేతి పనితనం ఉండాలి, ఆ వర్క్ రావాలి. ఇదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. Neat everywhere you can see it is cleanly done. The Yeah. facial expression, the sari, the flute, his crown, ఎవ్రీథింగ్. everything in detail. Look at the cow. So minute detailing people don't do usually. This minute detailing you can see. ఎస్, చాలా బాగుంది. And it's not priced much also. ఓకే. అండ్ మనకి ఏంటి అంటే మనం ఆవుని ఎక్కడైనా బయట చూసినప్పుడు ప్లెయిన్ గా అంటే మన బొమ్మలలో ప్లెయిన్ గా కనిపిస్తుంది, బట్ మనకి నిజమైన ఆవు ఎలా ఉంటుందంటే చిన్న చిన్న రోమాలతోని చిన్న చిన్న హెయిర్ తోని ఉంటుంది కదా. ఆ హెయిర్ ని కూడా ఇక్కడ ఎంత చక్కగా డీటెయిలింగ్ వేసారో మీరు చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఇది ఉయ్యాల,
This is the only teakwood furniture in the entire world where you can keep it outdoor. See, most of Okay. the furniture that people make is for indoor. This is teakwood. All sorts of treatment has been done for it. Teakwood. Teakwood. All the treatment is done so Okay. that it can take care of sun, rain, and thunderstorm. Nothing will happen. లైఫ్ టైం Lifetime, nothing will happen. డిజైన్ ఇవన్నీ చేస్తే ఏంటంటే ఓకే ఫైన్ బాగానే ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటంటే natural గా ఉంటే బాగుంటుంది. అసలు మనం అడవిలో ఉంటేనో లేకపోతే కొన్ని ప్రాంతాలలో ఊర్లో ఉంటే మనకి ఇలాంటివి ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది కదా. సో మనకి సిటీలో అవన్నీ కూడా ఇంపాసిబుల్. సో ఇలాంటివి ఒకటి చేసి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏంటి అంటే ఒక అడవిలో ఉన్న ఫీల్ కానీ లేదంటే ఒక ఊర్లో ఉన్న ఫీల్ కానీ ఏం చక్కగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈయన చెప్పింది ఏంటి అంటే దాదాపు మనకి ఎండకి కానీ వానకి కానీ కొన్ని వుడ్ ఏంటి అంటే పాడైపోతుంది, స్పాయిల్ అవుతుంది. సో దీనికి అలాంటి ప్రాబ్లం ఏముండదు, లైఫ్ టైం గ్యారంటీ అని చెప్తున్నారు. అండ్ ఈ వుడ్ వచ్చేసి ఎక్కడి నుంచి అండి ఇది ఇంపోర్ట్ చేశారు? Indonesia. సో ఇండోనేషియా నుంచి వీళ్ళకి ఫ్యాక్టరీ ఉంది. సో అక్కడ నుంచి ఏంటంటే లేబర్ వర్క్ వాళ్ళకి ఇచ్చే డబ్బు తక్కువ ఉంటుంది. అండ్ రూరల్లో వాళ్ళు ఏంటి అంటే తక్కువ తీసుకుంటారు అనమాట ఇది పని చేయడానికి. సో ఇవన్నీ కూడా అక్కడ నుంచి తెప్పించి అక్కడే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టించుకున్నారు. ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ కూడా చూడొచ్చు. యాజ్ యూజువల్ ఇది కూడా చాలా న్యాచురల్ గా చాలా బాగుంది. ఇది దీంతో పాటే వస్తుందా అండి ఇది? One single log. ఓకే. One single wood. One single wood. piece. Okay. No joints, nothing has been done. This is also solid teakwood furniture. టీక్ వుడ్. Solid teakwood furniture. This is a bar table meant for outdoor. ఓకే. సో చూసారు కదా సింప్లీ ఆర్ట్. సో సింప్లీ ఆర్ట్ చూసారు కదా, చాలా బాగుంది. నాకు ఇక్కడ బాగా నచ్చిన ఏంటంటే ఈ న్యాచురల్ గా ఉన్న ఉయ్యాల అండ్ ఆల్సో ఆ మోల్డింగ్స్ ఉన్నాయి కదా దేవుళ్ళవి. యా, అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా మనం చూడొచ్చు. వీళ్ళు ఏంటి అంటే మనకి కొన్ని డేస్ అయ్యాక ఆ ఫౌంటైన్ ఒకవేళ బాగా అయిపోయింది అంటే పాతగా అయిపోయింది 5-6 years కి అన్నప్పుడు వాళ్ళు బ్యాక్ అంటే మనకి ఇంకొకటి ఇస్తారనమాట. కొంచెం డిస్కౌంట్ చేసేసి మనకి ఇంకొకటి కొత్తది కూడా ఇస్తారు. ఇది ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది మీరు తీసేసుకున్నారు కదా, ఇది మీదే, ఇంకా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అనేసి అనుకుంటారు. బట్ వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఏంటి అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకొక మనకి ప్రోడక్ట్ కూడా ఇస్తారు.